వెల్కమ్ టు జేటీవీ న్యూస్. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు. సార్వకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపులో రైతులకు పెద్దపీట వేసిందని సార్వకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు. ఆవనింగే ఎస్సీ కూరాకుల మెయిన్ వీధులలో ఆచారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో డోర్ టు డోర్ కార్యక్రమం స్వయంగా నిర్వహించడమే కాకుండా సామూహిక సమావేశాలు పాల్గొని వినియోగదారుని ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పురుగుల మందులపై జీఎస్టీ తగ్గించి కూటమి ప్రభుత్వం రైతుకు చేయూతనిచ్చిందన్నారు. ట్రాక్టర్లపై గతంలో ఉన్న 12% 5%కి, టైర్లు, విధి భాగాలపై 18% నుండి 5%కి, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లపై 12 నుండి 5% తగ్గించడం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. రైతు సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోర ధనంజయ నాయుడు, ముద్దాడ లక్ష్మణరావు, సోనేనా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కుదించడం జరిగింది. దానివల్ల 40,000 రూపాయల పొదుపు ఏర్పడుతుంది. అదే విధంగా టైర్లు, విడి భాగాల మీద 18 ఉండేది గతంలో, ఇప్పుడు 5 చేయడం వల్ల సుమారుగా 24,000 పొదుపు ఏర్పడుతుంది. ఎరువులు, రసాయనాలు, వ్యవసాయ బయోమెట్రిక్ ఫెర్టిలైజర్స్ ఈవేళ దానివల్ల కూడా 2,000 సుమారుగా మిగులుతుంది. అదేవిధంగా పాల ఉత్పత్తుల పైన కూడా 18 ఉండి, తేనీటి మీద 18 ఉండేది, ఈరోజు 5కి తగ్గించడం జరిగింది. దానివల్ల 65 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. వెన్న నెయ్యి మీద కూడా గతంలో 12 ఉండేది, ఈరోజు 5% కుదించడం అయింది. అదేవిధంగా చేపల నిల్వల పైన కూడా 12% ఉండేది, ఈవేళ 5% అయ్యింది. అక్వా ఎయిర్ పంప్స్ మీద 18 ఉండేది, ఈవేళ 5% వల్ల 17,768 పొదుపు వస్తుంది. ఈవేళ కాటన్ దుస్తుల పైన కూడా తొలి 12% ఉండేది, ఈవేళ 5% వస్తుంది. దానివల్ల 84 రూపాయలు పొదుపు వస్తుంది 100కి. అదేవిధంగా జీన్స్ ప్యాంట్లు కూడా తీసుకుంటే గతంలో 12 ఉండేది, ఈవేళ 5 ఉంది. దానివల్ల కూడా 140 రూపాయలు పొదుపు వస్తుంది. అదేవిధంగా కుట్టు యంత్రాలు, కుట్టు మిషన్ల పైన కూడా గతంలో 12% ఉండేది, ఈవేళ 5% గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎదురు వస్తువులకు కూడా 12 నుండి 5 కుదించడం జరిగింది. కాగితపు వస్తువులకి గతంలో కాగితాలు చదువుకున్న పిల్లలకు 18 ఉండేది, ఈవేళ 5కి కుదించడం జరిగింది. అదే విధంగా పేపర్ బోర్డ్స్ 12 ఉండేది, ఈవేళ 5కి కుదించడం జరిగింది. అదే విధంగా సేవల రంగం చూసుకుంటే, అంటే కటింగ్స్ ఉంటాయి కదా, సెలూన్లు, పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి 18% ఉండేది, ఈవేళ 5% కుదించడం అయింది. బ్యూటీ పార్లర్లు కూడా 18 ఉండేది, ఈవేళ 5కి కుదించడం జరిగింది. యోగా సెంటర్లు కూడా అదే విధంగా 18 నుండి 5% కుదించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు జిఎస్టీ తగ్గడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈవేళ టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటివి ఏవి కొనుక్కోవాలన్నా జిఎస్టీ రేట్ల వల్ల చాలా తగ్గాయి. ఈవేళ మధ్యతరగతి కుటుంబాలు కూడా కార్లు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈవేళ జిఎస్టీ 28% నుంచి 18 తగ్గింది. ఈవేళ ఒక్కొక్క కారు మీద యావరేజ్ మీద 75,000 మినిమం నుంచి ఈవేళ 2 లక్షలు 3 లక్షలు కూడా కార్ల మీద కూడా ధరలు తగ్గాయి. కాబట్టి ఇవన్నీ వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి షాప్కి వెళ్ళి కూడా ఈరోజు మనం జిఎస్టీ ఫలాలు అందుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మెడికల్ పరంగా ఈవేళ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి. దానిలో 18 వసూలు చేసేవాళ్ళు ఈవేళ 0 చేశారనమాట. ఈవేళ 0 అంటే జిఎస్టీ లేదు. దానివల్ల తక్కువ ప్రీమియంతో కూడా ఈవేళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా వస్తాయి. ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాలి. మీలో అవగాహన చైతన్యం రావడానికే ఈవేళ స్థానిక శాసనసభ్యులు బొగ్గ రమణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సారాకోట మండలంలో ప్రతి ఊరు, ప్రతి ఇంటికి వెళ్ళడమే కాకుండా కొన్ని సమూహాల దగ్గర మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తాం. అందులో భాగంగా మీ అవిలింగ్ రావడం జరిగిందమ్మా. ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కుట్టుకెళ్ళి ఈరోజు చూడండి, చింతపండు కానీ, బెల్లం కానీ అన్ని రేట్లు కూడా తగ్గాయి. ఒకసారి గతంకి ఈ రోజుకి మీరు తేడా తెలుసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.